ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, గడిచిన జనవరి మాసము నుండి అనగా గడిచిన సంవత్సరములోని జనవరి మాసము నుండి మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపజేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే నాయన, గడిచిన సంవత్సరం మాకు తెలిసిన వారిని ఎందరినో మేము కోల్పోయి ఉన్నాం. వారికంటే మేము గొప్పవారం ఏమాత్రము కాదు, వారికంటే మంచి వారము కాదు, వారికంటే నీతిమంతులము కాదు. అయినప్పటికీ కేవలము మీ కృప చేత మరొక నూతన సంవత్సరమును మేము చూడగలుగుతున్నాము. మీ సన్నిధిలో గడుపుటకు కూడా యోగ్యత లేని బ్రతుకులు మావి ఒప్పుకొనుచున్నాము నాయన. తండ్రి, ఈ రాత్రి ఏ మాటలైతే మా అందరికి అవసరమో వాటిని మేము ఆలోచించుటకు కేవలం మీ ఆత్మ సహాయము మాత్రమే మాకు అవసరమని, మా శక్తి, మా జ్ఞానము, మా యొక్క సామర్థ్యము ఏవి కూడా ఇక్కడ పనికి రావని ఒప్పుకొనుచు మీ పాదములు పట్టుకొని అర్థిస్తున్నాం. ప్రార్థించుటకు యోగ్యత లేని మేము కేవలం మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ సన్నిధికి వచ్చు. ఇట్టి ధైర్యంతోనే ఆయన యొక్క పరిశుద్ధ నామములోనే ఈ విన్నపములు తలదించి భయముతో, భక్తితో, వినయముతో, విశ్వాసముతో, వణుకుతో, స్తుతులతో కలిపి మీ పాదముల యొద్ద పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ జాతీయ బైబిల్ సెమినార్ జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడని ఫలితాలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. చూస్తుండగానే సెమినార్ కూడా అయిపోవచ్చింది, రేపటితో ముగింపు దినం. అయితే ఎందుకు వచ్చాము ఈ సెమినార్కు అన్నది ఒక్కసారి ప్రశ్నించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? నిజాయితీగా ప్రశ్నించుకుందాం, నిజాయితీగా దీనికి మనము సమాధానము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెమినార్ జరుగుతుందని పాంఫ్లెట్స్ బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో కానీ లేదా చేతికి కానీ ఫిజికల్గా పోస్టర్లు కనబడే ఉంటాయి, బ్యానర్లు కనబడే ఉంటాయి. అయితే ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆ పోస్టర్లపై కనబడుతున్న ఫోటోలు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళంటే ఇష్టమని వచ్చామా? వాళ్ళంటే అభిమానమని వచ్చామా? అందులో నా ఫోటో కూడా ఉంది, మర్చిపోకండి. పలానా వ్యక్తులు నాకు ఇష్టము, అభిమానము అన్న పాయింట్పై వచ్చామా? ఆలోచించుకుందాం అంటున్నాను. అలా గనుక ఎవరైనా వచ్చింటే మీరు వచ్చి వ్యర్థమే అని నేను కొంచెము ఘాటుగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే వ్యక్తిని బట్టి మీటింగ్లకు వచ్చేవారు ఆశీర్వదించబడరు. బైబిల్ చెప్పిన మాట, విశ్వాసులు ఎంతమంది ఉన్నా, విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నా మనం చూడవలసింది మాత్రం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసునాథుని వైపు మాత్రమే చూడాలి, ఆయన కొరకు మాత్రమే రావాలి. ఇది లైన్ మనకు. ఈ లైన్ కనుక మనము క్రాస్ అయితే పాపమే అవుతుంది. ఈ లైన్ కనుక క్రాస్ అయితే అది విగ్రహారాధన అయిపోతుంది, మన మెడకు చుట్టుకుంటుంది. ఇదేదో నేను చెబుతున్న జ్ఞానమేమి కాదు, బైబిల్లో భక్తులు పడిన జాగ్రత్తలు ఇవి. కొంతమంది బ్యాప్టిజంకు సిద్ధపడతారు. జనరల్గా ఇవ్వడానికి ఎవరో సిద్ధపడతారు. బ్యాప్టిజంకు సిద్ధపడిన వారు
ఎవరిస్తారా అని ముందు చూస్తారు. మనం కోరుకున్న, మనం అనుకున్న వాళ్ళు ఇస్తేనే ఆనందం. పొరపాటున మనం అనుకున్న వారు కాకుండా పక్కన ఎవరైనా ఇస్తున్నారు అనుకోండి, ఏదో డిసప్పాయింట్మెంట్. నేను ఎవరో ఇస్తారనుకున్నాను, ఎవరో ఇస్తున్నారు. అక్కడ కూడా వ్యక్తులే. ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను. నాకు బాప్తిజం ఇస్తే పౌలు గారే ఇవ్వాలి, అపోల్లో గారు ఇస్తే కుదరదు. నాకు బాప్టిజం ఇస్తే అపోల్లో గారే ఇవ్వాలి, పేతురు గారు ఇస్తే కుదరదు. ఆ రోజుల్లోనే ఉంది ఈ ప్రాబ్లం. ఇది తెలిసిన పౌలు గారు ఎవరికైనా బాప్టిజం ఇవ్వాలంటే 1,1000 సార్లు ఆలోచించేవారు. ఆయన మాటల్లోనే చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. 10 నుండి నేనే చదువుతాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాడంటే అది గుండెల్లో నుండి భారముతో వస్తున్నమాట. సంఘమే మీది, కక్షలతో నిండుకున్న సంఘము మీది, విభేదాలతో నిండుకున్న సంఘము మీది, భయంకరమైన పరిస్థితులలో మీ మధ్యకు వచ్చి ఒంటరిగా మీ పక్కనే ఉన్న ఎథెన్సు పట్టణంలో పరిచర్యను ముగించుకొని మీ పట్టణానికి వచ్చి నా స్వహస్తములతో డేరాలు కుట్టుచు పరిచర్య చేసింది ఈ ఫలితాన్ని చూడ్డానికి కాదు. కొరింథీయులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ సంఘములో కక్షలు కక్షలు కక్షలు. ఏంటిది? 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కలహములు, కక్షలు కలహములు, కక్షలు కలహములు. ఏంటి కారణం కక్షలకు? ఏంటి కారణం కలహాలకు? చెబుతున్నాడు 12వ వచనంలో. ఒకటే సంఘం, అందులో ఒక గ్రూప్ ఉంది, అది నా గ్రూప్ అట, నా పేరుతో గ్రూప్ అది. ఒకటే సంఘం, అదే సంఘంలో మరొక గ్రూప్ ఉంది, నా సహోదరుడైన అపోల్లో గారి పేరు మీద. ఒకటే సంఘం, అదే సంఘములో పేతురు గారి పేరు పైన. కొందరున్నారట క్రీస్తు వారని చెప్పుకోవడానికి. నిజంగా పౌలు గారి గ్రూపే, నిజంగా అపోల్లో గారి గ్రూపే, నిజంగా కేఫా గారి గ్రూపే నా అన్న ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఆ పత్రికలో ముందుకు ప్రయాణం చేస్తే సాదృశ్యముగా నేను మాట్లాడుచున్నానన్న పదప్రయోగం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ప్రాబ్లం అయితే కనబడుతోంది. ఏమిటా ప్రాబ్లం? గ్రూపిజం. కిందికి వద్దాం. 13, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? సంఘమేమో ఆయనది, క్రీస్తు సంఘం. లోపల మాత్రం అభిమాన సంఘాలు. క్రీస్తు సంఘములో అభిమాన సంఘాలు, ఇది టైటిల్. ఎంత చండాలంగా ఉంది మాట్లాడుకోవడానికి. అప్పటి నుంచే ఈ ప్రాబ్లం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడేనా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా అని చెప్పి నెక్స్ట్ ఏమంటున్నాడు? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది చూడండి ఎంత విచిత్రం ఉందో. నేను బాప్టిజం ఎక్కువ మందికి ఇవ్వనందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఇచ్చినందుకు కాదు, ఇవ్వనందుకు.
మహా అంటే స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మ ఇచ్చి తినేమో నేను ఎరుగను. భయముతో చెబుతున్న మాట ఇది, జాగ్రత్త పడి చెప్పినటువంటి మాట ఇది. ఇంత పెద్ద సేవకుడు కదా మీరు, ఎందుకు మీరు బ్యాప్టిజం ఇవ్వలేదనంటే, నాతో బ్యాప్టిజం తీసుకుంటే ఫోటోలు తీసుకొని ఫ్రేములు కట్టించుకొని గోడల మీద పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? కొరింథీయులు. అప్పుడెక్కడున్నాయి ఫోటోలు అని నన్ను అడగండి, మీరే ఆలోచించుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చరిత్రలో ప్రయాణం చేస్తే ఏంటో వ్యక్తుల మీద పిచ్చి, వ్యక్తుల మీద వీరాభిమానం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన రక్తములో మా జీవితాలు కడుగబడుతున్నాయి, ఆయన రక్తములో నా జీవితాన్ని కడుక్కుంటున్నాను అన్న ఆలోచన మాత్రము లేక, ఫలానా వ్యక్తితో నేను బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పుకోవడానికే బాప్తిస్మానికి ముద్దుకొచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంది ఇది కాదు, కానీ ఒక విషయాన్ని సభ దృష్టిలో పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కొరకే వెళ్ళాలి, వ్యక్తుల కొరకు కాదు. వ్యక్తుల కొరకు కాదు. దీన్ని మైండ్లో పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఈ జాగ్రత్తలు తీసుకుందాం. చాలు. ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు మనందరం ఫిక్స్ అయిపోదాం. మనమందరం ఇక్కడికి వచ్చినది, ఇంతవరకు గడిపింది కూడా దేవుని కొరకే. మనం వచ్చింది దేవుని గురించి నేర్చుకోవడానికి. ఆ పాయింటే కనుక అందరి ముందుంటే, కొలస్సీ పత్రికలో ఒక వచనాన్ని తీసుకొని ఈ సందేశానికి ప్రారంభ వచనముగా దానినే మీరు ముందుంచుకోవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. లెట్స్ బిగిన్. కొలస్సీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి వ్రాయబడిన పత్రిక ఇది. ఈ పత్రికలో మొదటి అధ్యాయములో పౌలు భక్తుడు సంఘస్థులకు ఏం చెబుతున్నాడో 9 నుండి 12 వచనాలు సుదీర్ఘమైనటువంటి వచన భాగం, అది చూద్దాం జాగ్రత్తగా. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనములు చూద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, అంతవరకు చదివాను. ఇప్పుడు నెక్స్ట్ మాట ఏంటో జాగ్రత్తగా చూద్దాం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇంకా మిగిలిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఆ చివరి మాట మాత్రం జాగ్రత్తగా చూద్దాం. దేవుని విషయమైన జ్ఞానమందు సంఘం ఏం కావాలి చెప్పండి అందరూ. సంఘం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి. సంఘం అంటే బాప్తిస్మము తీసుకున్న వారినే యాక్చువల్లీ సంఘస్థులు అంటారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసు ప్రభు వారు సిలువలో చిందించిన రక్తములో ఎవరైతే వారి జీవితాలు కడుక్కుంటారో బాప్తిస్మ కార్యక్రమం ముందు, వారే సంఘస్థులు ఒరిజినల్గా. రైట్. ఆయన రక్తములో కడుగబడిన వారి ధర్మం ఏంటో చెబుతున్నాడు. పాపాలను కడుగుకొని సంఘములోనికి వచ్చిన వారి కర్తవ్యం ఏంటో చెబుతున్నాడు ఈ పత్రికలో. మనందరం కూడా దాదాపుగా ఆ జాబితాలో ఉన్నవారమే. ఎందుకైనా మంచిది, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే చేతి చూపించగలరా? వీఆర్ ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ అన్నవాళ్ళు వెరీ గుడ్, మెజారిటీ. ఎక్కువ శాతం బాప్తిజం తీసుకున్న వాళ్ళే ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. మనందరి ప్రాంతాల్లో మనకు స్థానిక సంఘాలు ఉన్నాయి, మర్చిపోకూడదు. మనందరి ప్రాంతాల్లో మనకంటూ లోకల్ చర్చెస్ ఉన్నాయి.
ఒక్కసారి ఆ స్థానిక సంఘాలన్నిటినీ మనం ఒక్కసారి మనసును పెట్టుకుందాం. నేను హైదరాబాద్ నుండి వచ్చాను కనుక హైదరాబాద్లో ఉన్న మా స్థానిక సంఘం, రాజమండ్రిలో ఉన్న స్థానిక సంఘం, కాకినాడలో ఉన్న స్థానిక సంఘం, రామేశంపేటలో ఉన్న స్థానిక సంఘం, ఏవైనా ఏ ప్రాంతమైనా మనందరికీ స్థానిక సంఘాలు ఉన్నాయి. స్థానిక సంఘాల కర్తవ్యం ఏంటో చెబుతున్నాడు పత్రికలో. వచ్చెళ్ళిపోవడం కాదు, అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడం కాదు, వచ్చి ముఖము చూపించి వెళ్ళిపోవడం కాదు, ఆదివారం వచ్చింది కనుక తప్పదన్నట్టుగా మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇది ఆజ్ఞ. ఎవరు రాయించిన పత్రిక ఇది? సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముని ఆజ్ఞ. సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని నడిపించుచున్న పరిశుద్ధాత్ముని ఆజ్ఞ ఏమిటి? సంఘస్థులు కమాన్ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. ఎందుకంటే ఆయన అనంతుడు. తెలుసుకుంటుంటే తెలిసిపోతుంటాడు. ప్రయత్నిస్తూ ఉంటే ఈ కొత్త విషయాలు ఆయన గురించి తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా దేవుని గురించి నాకు అంతా తెలుసు అని అంటే అది పచ్చి అబద్ధం, అజ్ఞానం, అమాయకత్వం. ఒక పెద్ద జ్ఞాని అంటున్నాడు బైబిల్లో, ఆయన గూర్చి మనం వినుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవలసింది చాలా ఎక్కువ. దుర్దినములు రాకముందే సృష్టించిన సృష్టికర్తను గురించి తెలుసుకోవడం క్రైస్తవుడి కర్తవ్యం. ఎక్కువగా ఇప్పుడు వరకు మనకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది. బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఆయనను గూర్చి తెలుసుకోవాలన్న ఆలోచన విశ్వాసులుగా పిలువబడుచున్న మనకే చాలా తక్కువ ఆసక్తి. ప్రతిరోజు ఏదో ఒక్క విషయం నేర్చుకోవాలి ఆయన గురించి. ఈ ఆకలి లేదు మనకు, ఈ దాహం లేదు మనకు, ఈ తపన లేదు మనకు. గుండె మీద చేసుకొని మనస్సాక్షిని అడుగుదాం ఒక్కసారి. నేనెందుకు మందిరానికి వెళ్తున్నాను ప్రతి ఆదివారం? నేనెందుకు సభలకు వెళ్తున్నాను ప్రతి ఆదివారం, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్కి? కొంతమందికి కొత్త రెఫరెన్స్లు తీసుకోవడం అంటే భలే సరదా. కొత్త కొత్త పాఠాలు వినాలంటే కొత్త నేర్చేసుకున్నాను అని అనుకుంటాం, అంతే. అదొక తృప్తి. కానీ మన అంతిమ లక్ష్యం గురించి మాట్లాడుతున్నా. అంతిమ లక్ష్యం ఆ అంతిమ లక్ష్యం ఇక్కడ కనపడుతోంది. దేవుని గూర్చిన జ్ఞానమందు ఖచ్చితంగా మనం ప్రతిరోజు అభివృద్ధి పొందుతూనే ఉండాలి. పొందుదాం. ఒకవేళ ఇంతవరకు గనక ఆ కోణంలో గనక మనం బైబిల్ చదవకపోయి ఉంటే, ఆ కోణంలో ఆ కారణం చేత మనం సభలకు వెళ్ళకపోయి ఉంటే, ఆయనను గురించి మరింతగా తెలుసుకోవడానికి మనం మందిరాలకు వెళ్ళకపోయి ఉంటే, ఆ పనికి ప్రారంభించాలి. ఆ పని ప్రారంభించాల్సిందే. రైట్. ఈ సందర్భంగా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలని నేను ఇష్టపడుతున్నా. నాకు మీరు ఆన్సర్ చెప్పకపోయినా మనసులో మాత్రం ఆన్సర్ చెప్పుకోండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన వచనాలు తక్కువని ఒకటి చెప్పండి. ఎవరైనా తక్కువని ఒక్కటి చెప్పండి. ఇది యేసుక్రీస్తు ప్రభుదే అని చెప్పడానికి ఒక్కటి.
వెరీ గుడ్. నాకు వినపడుతోంది, మీకు కూడా వినపడుతుంది అనుకోండి. యెషయా 7:14 ఏముందమ్మా అక్కడ? కన్యక గర్భవతి కుమారుని కనును. వెరీ గుడ్. ఇంకొకటి ఎవరైనా ఎనిబడి ఆ వచనం చెప్పు సార్. ఏ పుస్తకం? రైట్, యెషయా గ్రంథం. మీరు చెప్పాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్పండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. అందరికి తెలిసిన మాట, డిసెంబర్లో ఫేమస్ అది మనకు. రైట్. ఇంకొకటి ఎనిబడి ఒక్కటి చెప్పండి చాలు. జకర్యా 9:9 ఏముందో చెప్పండి. నీ రాజు గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు, అదే కదా? ఫైన్, చాలండి, థ్యాంక్స్. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభును గూర్చి తక్కువని మీకు గుర్తొచ్చే వచనాలు చెప్పమని ప్రాక్టికల్గా మిమ్మల్ని అడిగాను, ఎవరినో అడగల. అలా అడగగానే వెంటనే మీకు గుర్తొచ్చిన వచనాలు, ఒకరు యెషయా గ్రంథం 7:14 చెప్పారు, మరొకరు యెషయా గ్రంథం 9:6 చెప్పారు, మరొకరు జకర్యా గ్రంథం 9:9 చెప్పారు. ఐ యామ్ రైట్? రైట్. యెషయా 7:14లో ఉన్నది కన్యక గర్భవతి కుమారుని కనును, అంటే యేసు ప్రభు పుట్టుక గురించి. అది ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, అది కూడా యేసు ప్రభు మానవుడిగా పుట్టుకకు సంబంధించింది. నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అనేది కూడా యేసు ప్రభు శరీరధారిగా వచ్చినదే. ఈ ప్రవచనాలన్నీ ఆయన శరీరధారిగా వచ్చినటువంటి జీవితానికి సంబంధించిన వచనాలే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నాను, అలా అడగగానే టక్కుమని ఎలా చెప్పారు మీరు, అసలు చూడకుండా? ఆన్సర్, చిన్నప్పటి నుంచి ఇవి విని 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 అర్ధరాత్రి నిద్ర లేపిన అలా అర్ధమత్తులు కూడా చెప్పేస్తాం ఈ వచనాలన్నీ. మనం అంతగా ఎక్స్పోజ్ అయ్యాం ఈ వచనాలకు, అంతగా విన్నాం ఈ వచనాల గురించి. రైట్. ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను, వెళ్దాం అక్కడికి. మీరు చూపించింది నేను విన్నప్పుడు ఓపికగా, నేను చూపించింది కూడా మీరు వినాలి. రైట్. మీకా గ్రంథం తెలిసిందే, వెళ్దాం అలా. మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. తెలిసిందే, 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి గురించిది? అందరు చెప్పండి, వినపడేలా. ఎవరి గురించిది? యేసుక్రీస్తు ప్రభు గురించి. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. వచ్చును అంటే ఫ్యూచర్. మీకా గారి కాలానికి అది భవిష్యత్తు. ఇది కూడా యేసు ప్రభు శరీరధారిగా రావడానికి సంబంధించిన ప్రవచనమే అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ వచనాలు అయితే చెప్పారో ఆ వచనాలు ఏ కేటగిరీలోనికి వస్తున్నాయో ఆ కేటగిరీలోనికి ఈ వచనం కూడా వస్తుంది. ఇంకా ముందుకెళ్దాం అదే వచనంలో. మళ్ళీ బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. వచ్చును ఫ్యూచర్, వచ్చును ఫ్యూచర్. అక్కడ సెమీకోలన్ పెట్టి ఇప్పుడు మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. అదేంటో చూద్దాం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన, మళ్ళీ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు లేదులేండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన. ఎవరు ఆయన అంటే ఇక్కడ? ఎవరు ఆయన అంటే ఇక్కడ? యేసుప్రభువే. ఎవరి గురించి అయితే పైన మాట్లాడుకుంటూ వచ్చాడో ఫస్ట్ పోర్షన్లో, సెకండ్ పోర్షన్ ఆయన గురించే. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ప్రత్యక్ష మగుచుండెను. ఇది ఫ్యూచరా? ఇది భవిష్యత్తా? వచనం ఒక్కటే, విషయం ఒక్కరి గురించే, వచనం ఒక్కటే.
విషయం ఒక్కరి గురించే. కానీ ఆ ఒక్కరి గురించి మొదటి పోర్షన్లో ఫ్యూచర్ గురించి చెబుతున్నాడు, రెండవ పోర్షన్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే గ్రామటికల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు కరెక్ట్గా మాట్లాడితే, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నో నీడ్ టు గో ఇన్ టు గ్రామర్ నౌ. పురాతన కాలము మొదలుకొని అంటే పాస్ట్. ఎస్ ఆర్ నో? గతమా కాదా? వచ్చును అంటే భవిష్యత్. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు ఉండెను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అంటే మీరైనా లేదా బయట ఎక్కువ మంది అయినా అదేంటో శరీరధారిగా వచ్చిన తర్వాత సందర్భాలనే నెత్తినెక్కించుకొని రిజిస్టర్ చేసుకొని ముద్రించుకొని అలా మనం గట్టిగా వాటిని మనసులో పెట్టుకున్నామే. కానీ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఆయన శరీరధారిగా రాకముందే అనేక మారులు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు ఉండేను అనే మాట అదే ప్రవచనములో ఒక ఇన్ఫర్మేషన్గా మన కళ్ళ ముందు కనబడుతుంటే, ఇంతకు ఆ ప్రత్యక్షతలేవి, ఆ ప్రత్యక్షతలు ఎక్కడున్నాయి అని ఎప్పుడైనా మనం అన్వేషించిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి? ఆలోచించిన క్షణాలు ఉన్నాయా చెప్పండి? ఒకే వచనంలో రెండు విషయాలు మాట్లాడుతున్నాడే ప్రవక్త. వస్తాడు, కానీ ఎవరైతే ఫ్యూచర్లో వస్తాడో ఆయన వచ్చిన తర్వాతనే ఉండేవాడు కాదు, ఆయన రాకముందు కూడా అనేక మారులు తన ప్రత్యక్షతను కనుపరిచినవాడు అని అంటున్నాడు. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ప్రత్యక్షతలు ఏవి, ఆ ప్రత్యక్షతలు ఎక్కడున్నాయి? ఇది యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన ప్రవచనం. శరీరధారిగా రాకముందే ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి అంటోంది వచనం, అంటున్నాడు ఈ ప్రవక్త. ప్రత్యక్షతలను రెవిలేషన్స్ లేదా అపియరెన్సెస్ అని అంటారు జనరల్గా ఇంగ్లీష్లో. అపియరెన్సెస్. నాకు శరీరధారిగా వచ్చిన తర్వాత బైబిల్లో కనపడే యేసు ప్రభుద్దు ఈరోజు నాకు శరీరధారిగా రాకముందున్న ఈ వచనాన్ని బట్టి ఆ యేసు ప్రభు కావాలి, ఎవరైనా చూపిస్తారా అని అడుగుతున్నా నేను. మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదు. ఈ సమాజములో క్రైస్తవులమన్న ముసుగు కప్పుకొని యేసు ప్రభును చాలా చిన్న స్థాయిలో మాట్లాడుతూ, ఆయనను చాలా చిన్నవాడిగా చిత్రీకరిస్తూ చూపిస్తూ, ఒక్క మాటలో మొదటి వర్తమానంలో డేవిడ్ గారు చెప్పినట్టుగా ఆయన దేవుడు కాదు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సభా వేదిక మీద నుంచి నేను అడుగుతున్న ప్రశ్న, వీ వాంట్ టు నో దోస్ అపియరెన్సెస్, లెట్ us know. మాకు తెలియాల ప్రత్యక్షతలు ఏంటో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని ఎవరెవరైతే ఈరోజు చాప కింద నీరులాగా నెమ్మదిగా ఈరోజు వారి యొక్క ఆత్మీయ అరాచకాలను సమాజంలో చొప్పిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆయన దేవుడు కాదు మీ లెక్క ప్రకారంగా. దేవుడో కాదో తర్వాత తెలుసుకుందాం. ముందు ఆ ప్రత్యక్షలు ఏంటో చెప్పండి మాకు. ఈ ప్రత్యక్షతలు ఏంటో చెప్పండి. ఈ ప్రశ్న నేను అడుగుచున్నది మొదటి బృందం, ఆయన దేవుడు కాదు అనే వాళ్ళను.
నంబర్ 2, ఇదే సమాజంలో ఆయన దేవుడే కానీ నిత్యుడు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడితే ఆయన నిత్యుడు కాదు అన్న భావన ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అనుకున్న వాళ్ళమే, నమ్మినోళ్ళమే, చెప్పినోళ్ళమే. ఇది ఒప్పుకోవడానికి సిగ్గే లేదు, అసలు మోమాటం లేదు. కానీ వాక్యాన్ని చదువుచుండగా మాకు అర్థమయ్యాడు ఆయన నిత్యుడే అని. పొరపాటున కూడా నిత్యుడు కాడని కాదు. ఆయనను గురించి మేము పఠిస్తుంటే, ఆయనను గురించిన జ్ఞానాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటుంటే మాకు అర్థమైంది ఆయన నిత్యుడు అని. ఇప్పుడు ఎవరెవరైతే ఆయన నిత్యుడు కాదు అని ప్రకటిస్తున్నారో నేను వారిని అడుగుతున్నాను, ఈ ప్రత్యక్షతలేంటో మాకు చెప్పండి. ఆ ప్రత్యక్షతలేంటో. స్టేట్మెంట్ల సింపుల్గా ఎవడైనా ఇస్తాడు, ఎవడైనా ఇస్తాడు. దేవుడు కాదు, నిత్యుడు కాదు. అందుకే నేను ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడట్లా. ఆ మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములోని 2వ పోర్షన్లో కనబడుతున్న ఆ క్రీస్తు ప్రత్యక్షతలేంటో మాకు చెప్పండి. ఇక మీ దగ్గరకు వస్తా. వాళ్ళకి అయిపోయింది, ప్రశ్నలు వెళ్ళిపోయాయి. నేనే కాదు, ఇంకెవరైనా ఎప్పుడైనా ఆయన దేవుడు కాదని వచ్చారనుకోండి, దేవుడు కాదన్నారనుకోండి, దేవుడో కాదు తర్వాత తెలుసుకుందాం, ముందు దాన్ని తెంచు. దేవుడో కాదు తర్వాత మాట్లాడుకుందాం, ముందు దాన్ని తెంచు, దాన్ని మాట్లాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు ఉండేనన్న మాటకు నాకు నీ వివరణ వినాలనుంది. ఇవ్వండి వివరణ. ఈ మాటకు మీ వివరణ వింటే మేము వింటాం, మీరు చెబితే మేము వింటాం. వినాలనుంది. ఆయన దేవుడు 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 అని ఇంకా మేం చెప్పాం. ఇక మీరు ఈ వచనాన్ని వివరించండి, వింటాం. విని సైలెంట్గా మాత్రం ఉండం. ప్రశ్నలు పడతాయి. ఆ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అమ్మో మీరు చెప్పితే నోరు మూసుకొని వెళ్ళిపోవడానికి కాదు. యేసుతో టీవీగా నడిచే సైనికులం మేము. యేసుతో టీవీగా నడిచే సైనికులం. రాజీ పడే ప్రసక్తి లేదు. నో కాంప్రమైజ్. 2 బృందాల వారికి ఈ వేదిక మీద నుండి నేను ప్రశ్నేశాను. నేనే కాదు, ఇక్కడ కూర్చున్న సేవకులు ఎవరైనా, సంఘాలు నడిపే సేవకులు ఎవరైనా, బహుపరాక్ మీ విశ్వాసులను, మీ సంఘములో ఉన్న విశ్వాసులను మీరు అలర్ట్ చేయక తప్పదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆదివారం మాత్రమే ఆ విశ్వాసులు మీతో ఉంటారు. సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళకు మీరు గుర్తు కూడా ఉండరు. నేను సేవకులతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరైనా సంఘాలు నడిపే సేవకులు ఉంటే నేను మీతో మాట్లాడుతున్నాను సోదరులారా. మీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆదివారం మాత్రమే మీతో ఉంటున్నారు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దాన్ని ఆన్ చేస్తే ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి. అవి విని ఇవి విని వారు దేవుని గురించిన జ్ఞానమందు అభివృద్ధి చెందితే పండగ చేసుకుందాం, దానిని పురోగతి అని అంటారు. కానీ మనోళ్ళు తిరోగతి బాటన పడుతున్నారు. నేను అందరి వాక్యాలు వింటానండి. యేసుప్రభు గురించి చాలా గొప్పగా నాకు ఇంకా అర్థమవుతుందండి, ఆనందం. నేను ఈ మధ్య బాగా వాక్యం వింటున్నానండి, కాకపోతే నేను అనుకున్నంత గొప్పోడు కాదండి యేసుప్రభు. ఇది తిరోగతి. వాక్యాన్ని బాగా చదివితే ఏం కావాలి? పురోగతి. బైబిల్ బాగా చదవడం వలన బుద్ధున్నోడు ఎవడైనా సరే, ఎవరికైనా అర్థం కావాల్సింది ఒకటి. బుద్ధుంటే ఏమర్థమవుతుందో చెప్పనా? నేను బైబిల్ బాగా చదువుతున్నానండి ఈ మధ్య. నాకు ఒక్కటి అర్థమైంది. యేసుప్రభు
నేను ఇంతవరకు అనుకున్న దానికంటే గొప్పోడు అన్నోడు జ్ఞాని. అలా కాకుండా ఈ మధ్య నేను బైబిల్ బాగా చదివానండి, నాకు అర్థమైంది ఒకటి, యేసు ప్రభు నేను అనుకున్నంత గొప్పోడు కాదని నాకు అర్థమైంది. ఇది అజ్ఞాని మాటలు, అజ్ఞానం. ఇది అజ్ఞానం. ఒక అబ్బాయి అంటున్నాడు, హూ ఈజ్ జీసస్ అని అడిగితే, హూ ఈజ్ జీసస్, యేసు అంటే ఎవరంటే, హీఈస్ మై బ్రదర్ యు నో అంటున్నాడు సింపుల్గా. ఏంటి? హీఈస్ మై బ్రదర్ యు నో, ఐ డోంట్ నో, యు ఆర్ టెల్లింగ్. బ్రదరా? బ్రదరో తర్వాత ఇంకొకటి ఏదో మాట్లాడుకుందా. మీకా గ్రంథం 5:2 చెప్పు నాకు ఒకసారి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఎలా ప్రత్యక్షమయ్యాడు చెప్పు. ఎవరొచ్చినా ఇదే అడగాలి మీరు. ఇక ఎవరొచ్చినా ఇదే అడగాలి, ప్రశ్నే పడాలి. చెప్పండి, మీ అంత మేధావులం మేము కాదు, మీకు తెలిసిన జ్ఞానం చాలా ఎక్కువ. ఏదో చెప్పండి, వింటాం. ఇది నా మొదటి ప్రశ్న. నంబర్ టూ, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మూడవ వచనము నుండి లేదా మొదటి వచనం నుండి నేనే చదువుతాను. ఒక్కటే వచనం ఉంటే మీరు, ఎక్కువ వచనాలు ఉంటే నేను. ఇదే మీ గానవాళ్ళు. రైట్? మొదటి వచనం నుండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. జాగ్రత్తగా విందాం. నేను రెండో ప్రశ్న అడగబోతున్నాను ఇప్పుడు. నేను వేసే ప్రశ్న మీకు కూడా ప్రశ్నగా ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా వచ్చి తేడాగా మాట్లాడితే మీరు అడగవలసిన ప్రశ్నల్లో ఇది కూడా ముందు వరుసలో ఉండాలి. 2వ వచనం. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చాను. అంటే వీళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇశ్రాయేలీలకు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు పక్కన పెట్టేద్దాం. వాళ్ళకున్న ఒక క్లారిటీ మాత్రం ఉంది. ఏమిటది? మమ్మును ఐగుప్తు దేశంలో నుండి వెలుపటికి తీసుకొని వచ్చింది మాత్రం ఆయన పేరు యెహోవా. ఆ క్లారిటీ అయితే ఉంది. ఐగుప్తు దేశంలో నుండి మమ్మును వెలుపలికి తీసుకొని వచ్చినది యెహోవా. మిమ్మల్ని అడుగుతున్నా, యెహోవా అంటే జనరల్గా మీకున్న జనరల్ నాలెడ్జ్ చెప్పండి. జనరల్గా యెహోవా దేవుడు అంటే ఎవరు? యెహోవా అంటే దేవుడు. యెహోవా దేవుడు అంటే ఎవరు? జనరల్గా తండ్రి అయిన దేవుడు. రైట్. యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అంటే వీళ్ళు ఎవరి మీద సణుగుచున్నారు ఇక్కడ? యెహోవా దేవునిపై. వారి సనుగుడును విన్నటువంటి ఆయన ఏమంటున్నాడో 26వ వచనంలో చూద్దాం. 26 నుంచి, అదే అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తెచ్చింది యెహోవా దేవుడు అని వాళ్ళు అంటున్నారు, ప్లస్ సణుగుచున్నారు. సణుగుచున్న సణుగుడులను విని ఉన్నానంటున్నాడు యెహోవా దేవుడు.
27వ వచనంలో 28, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. శపించేస్తున్నాడు. ఎవరు? పేరు చెప్పండి. ఎవరు? యెహోవా దేవుడు. సణిగారుగా, నన్ను నమ్మలేదుగా, ఈ అరణ్యంలోనే మీరు చచ్చిపోతామని భయపడుతున్నారుగా, చావండి అన్నాడంతే. చావండి. చచ్చిపోయారో లేదో చూద్దాం. 37వ వచనం 37, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఆ సనుగులకు కారకులైన ముఖ్యులు ఎవరైతే ఉన్నారో మొదట వారు వెళ్ళిపోయారు, రాలిపోయారు, శవాలై. 1వ అధ్యాయంలో 3 విషయాలను మీ ముందు ప్రస్తావించాను. నంబర్ 1, ఐగుప్తు నుండి వారిని వెలుపలికి తెచ్చినది వాళ్ళ నోటితోనే వింటున్నాం, యెహోవా దేవుడని. వాళ్ళు సనిగారు కనుక సనిగిన వారి సణుగులను విన్న ఆ యెహోవా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు వారి విషయంలో, మీ శవాలు రాలిపోతాయని. 37వ వచనంలో వారి శవాలు రాలిపోయాయి. విడిపించిన ఆయనే లేదా రక్షించిన ఆయనే ఏం చేశాడు? శిక్షించాడు, నశింపజేశాడు. ఇది పాయింట్. నేను మరలా ఈ 2 గ్రూపులతో అడుగుతున్నాను. ఏ 2 గ్రూపులు? యేసు ప్రభు దేవుడు కాదు అన్న వాళ్ళను, యేసు ప్రభు నిత్యుడు కాదు అన్న వాళ్ళను, అనేవాళ్లను, ఈ ఇద్దరిని అడుగుతున్నాను. ఈ అధ్యాయములో ఉన్న యెహోవా ఎవరు? రెండే. మీకా గ్రంథం 5వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ సెకండ్ పోర్షన్ నాకు వివరించాలి. నంబర్ 2, సంఖ్యాకాండం 14వ అధ్యాయములో వారి సనుగులను చూసి అరణ్యములో వారిని శిక్షించిన యెహోవా ఎవరు? ఎవరు అడగాలి ఈ ప్రశ్న? ఎవరు అడగాలి? ఇప్పుడు నేను అడిగాను, ఇక మీదట మీరు అడగాలి. ఇప్పుడు నేను అడిగాను, ఇక మీదట మీరు అడగాలి. అడుగుతారు, బాగానే ఉంది. మీ దగ్గర ఆన్సర్ ఉండొద్దు. సరే, ప్రశ్నలే వేసి నేను ఆమెనంటే బాగోదుగా, గుడ్ నైట్ చెప్పి ఏదో ఒక విషయం చెప్పేస్తాను. సబ్జెక్ట్ యేసుప్రభు గురించి గనుక అక్కడ యెహోవా అంటే యేసుప్రభు అంటే పోలా ఈయన కూడా ఆనందపడతాడని నా కోసం మీరు యేసుప్రభు అనకుండా మీ మనసుల్లో జనరల్గా అది చదివినప్పుడు, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా చాప్టర్, జనరల్గా అది చదివేటప్పుడు అక్కడ యెహోవా అన్న పేరు చూడగానే ఇన్ జనరల్ వెంటనే మన మధులలో, మన మనస్సులలో స్ట్రైక్ అయ్యేది ఎవరు? వాస్తవం చెప్పండి. తండ్రి అయిన దేవుడేగా. యెహోవా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడేగా. రైట్. మాకు కూడా వాళ్ళందరి గురించి పక్కన పెట్టేయండి. మాకు ఇది తండ్రి అయిన దేవుడనే జనరల్గా మాకు అనిపించింది అని అబద్ధం ఆడకుండా నిజం చెప్పేటోళ్ళందరూ చేయొద్దండి. మాకు జనరల్ తండ్రి అయిన దేవుడనే అనిపిస్తుంది, ఇంతవరకు అలానే అనిపించింది అని వాళ్ళందరూ చేయొద్దండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే సందర్భాన్ని నేను క్రొత్త నిబంధనలు చూపించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం సరదాగా. యూదా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1. 5వ వచనం చూద్దాం ఒక్కసారి. 5వ వచనం,
ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, జాగ్రత్తగా చూద్దాం ఈ మాట. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. బాగా చూద్దాం ఈ మాట. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అదేనా అక్కడ చదువుకొని వచ్చింది మనము? సంఖ్యాకాండం 14లో అదేనా మనం చదువుకొని వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ, అదేనా? అదే. సంఖ్యాకాండం 14లో ఏం చదివాము మనము? ఐగుప్తు నుంచి వారిని రక్షించింది ఆయనే అనేది చదివాము. రక్షించిన ఆయన్నే వారు నమ్మలేదని కూడా చూసాము. నమ్మకపోయిన వారిని అందరినీ యెహోవా అన్న దేవుడు అదే అధ్యాయంలో నశింపజేసినట్టుగా, శిక్షించినట్టుగా కూడా చూసాం. ఇప్పుడు యూదా పత్రికకు వస్తే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకము చెయ్యాలి అని అంటున్నాడు యూదా గారు. ఏమిటది అని అంటే, ఒక చారిత్రాత్మక, చరిత్రలో జరిగినటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటది? ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడున్న ప్రభువు ఎవరు? ఇక్కడున్న ప్రభువు ఎవరు? ముందు అక్కడున్న యెహోవా ఎవరో మీరు చేయెత్తారు ఇందాక. సంఖ్యాకాండం 14లో యెహోవా అన్న పేరుతో కనబడింది ఎవరు అని అడిగితే తండ్రి అయిన దేవుడు అనే దాదాపుగా అందరూ చేయెత్తారు. తండ్రి అయిన దేవుడు ప్రభువు కదా? తండ్రి అయిన దేవుడు ప్రభువేనా? పరలోకమందున్న మా తండ్రి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. మన 5వ వచనంలో ఇక్కడున్న ప్రభు తండ్రి అయిన దేవుడు అని అనుకోవడంలో తప్పేముంది? అనుకుందాం కాసేపు, మీరు అలా ఫిక్స్ అయిపోండి కాసేపు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉన్న యెహోవా అనే పేరుతో ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుడు. నంబర్ 1, ఆయన్నే యూదా గారు, ఆయన్నే ఆ తండ్రి అయిన దేవునినే యూదా గారు ప్రభువు అని పిలుస్తున్నాడు. తప్పేంటి? ప్రభువేగా. ఇప్పుడు అది మీ వాదన అనుకోండి కాసేపు. అయితే నేను అదే యూదా పత్రికలో ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక సందేహాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా తండ్రి అయిన దేవుడని ఎత్తారు కనుక. ఎత్తకపోయిన గొడవలేదు, ఎత్తారు కనుక. ఇప్పుడు యూదా పత్రికలో 5వ వచనములో ప్రభువు అన్నమాట యెహోవా అనే తండ్రి అయిన దేవునిది అని మనం అనుకుంటే, నేను కాసేపు పైన 4వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం రండి అని పిలుస్తున్నా. ఏముందో చూద్దాం 4వ వచనంలో. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, నెక్స్ట్ మాట, మన అద్వితీయ నాథుడును, నెక్స్ట్ మాట, ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు అని పై వచనములో యేసుక్రీస్తు అన్న ఆయన్ని ప్రభువు అని పిలిచాడు యూదా గారు. ఇప్పుడు నేను మీరంటున్నట్టుగా తండ్రి అయిన దేవుడనే నేను ఎందుకు అనుకోవాలి? 5వ వచనంలో ఉన్న ప్రభువును, పైన 4వ వచనంలో ఒక ప్రభు గురించి చెప్పాడు యూదా గారు. ఆ ప్రభువునే నేను కింద 5వ వచనంలో ఎందుకు ఫిక్స్ అవ్వకూడదని నేను అడిగాను. దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్. నా వాదన ఎంతమందికి అర్థమైంది? రైట్. సంఖ్యాకాండం 14లో ఉన్న యెహోవా తండ్రి అయిన దేవుడు, ఆయన్నే 5వ వచనంలో యూదా గారు ప్రభు అని పిలుస్తున్నాడు అని ఒకవేళ జనరల్గా మీకు అనిపిస్తే, ఇది కూడా ఒకసారి ఆలోచించండి అని ముందు పెట్టాను. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పట్లా, ఒప్పుకోవద్దండి, ఆలోచించండి. నేను చెప్తే ఎందుకు ఒప్పుకోవాలి? 100% మీరు తండ్రికి ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? తండ్రి అయిన దేవునికి ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ఆలోచించండి అని అంటున్నాను. చిస్తారా చించరా? ఆలోచించాలి. అలాగ నేను అనుకున్నది వేదం అంటే రైట్. సో ఇప్పుడు 2 వాదనలు ఉన్నాయి పంచాయతీలో. నేనేమో యేసు ప్రభు
అని అనుకోవడానికి ఇష్టపడుతున్నా కాసేపు. అబ్బే తండ్రి ఇదే అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు నాకే వాదన. అప్పుడు జనరల్గా యెహోవా అంటే తండ్రి అయిన దేవుణ్ణి అంటాము కదా, అందుకే మేము ప్రభు అంటే తండ్రి అయిన దేవుని ఫిక్స్ అయిపోయామని మీ పాయింట్ అయితే, ఇప్పుడు మీరు నన్ను అడగాలి ఏమని, నీ దగ్గర ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే ఇంకా గట్టిగా చూపించని. కేవలం పైన 4వ వచనములో ఉన్న దానిని బేస్ చేసుకుని మాత్రమే కింద ప్రభు అంటే యేసు ప్రభువే అని నువ్వు ఫిక్స్ అవుతున్నావు అంటే మేము దాన్ని 50-50 అనుకుంటాం. 100% ఎందుకు అనుకోవాలి? ఐమ్ రైట్ ఆర్ నాట్? పాసిబిలిటీ కిందనే ఉంది. ఇంకా 50-50 నువ్వు ఆలోచించమన్నావు కనుక ఆలోచిస్తాం. సరే, కాసేపట్లో 15 నేను 100 చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూద్దురు. ఇప్పుడు మీ అందరి కళ్ళ ముందు స్క్రీన్ మీద నాకు ఒక ఇమేజ్ చూపిస్తారు, మీరు కూడా చూడండి. మీ కళ్ళ ముందు ఒక ఇంగ్లీష్ బైబిల్ చూపిస్తున్నా నేను. తెలుగు బైబిల్నే కాకుండా ఆలోచిద్దాం రండి అంటున్నాను. ఆ ఇంగ్లీష్ బైబిల్లో నేను తెలుగు చదువుతున్నా, మీరు ఇంగ్లీష్ చూడండి. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను అన్న తెలుగు వాక్యాన్ని వర్షన్తో సహా చూపిస్తున్నాను మీకు. వర్షన్ ఏమి వర్షన్ అది? సిఎస్బి అంటే క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ అనే వర్షన్లో ప్రభువు వారిని రక్షించాను అని లేదు, ఐగుప్తు నుండి నేరుగా యేసు వారిని రక్షించానని ఉంది. ఇది ఒకటి నేను మీ ముందు పెడుతున్నటువంటి ఎవిడెన్స్ నెంబర్ 1, నా దగ్గర ఉన్న రుజువు నెంబర్ 1, నా దగ్గర ఉన్న ప్రూఫ్ నెంబర్ 1. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తారు, చూద్దాం. మరొక వర్షన్ ఇది చూడండి, అదే ఇంగ్లీష్ బైబిల్ మరొక వర్షన్ డిఆర్ఏ వర్షన్, జోయ్ రెయిన్స్ 1899 అమెరికన్ ఎడిషన్. అది అందులో కూడా మీకు ప్రభువు రక్షించడం లేదు, జీసస్ సేవ్డ్. సభ ముందు నేను పెడుతున్న 2వ ఎవిడెన్స్ ఇది. నంబర్ 3, వన్ మోర్. ఇది మరొక వర్షన్. ఏ వర్షన్ మీరు చూడాలి? ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. ఏముంది అక్కడ? ప్రభు రక్షించననుందా, జీసస్ సేవ్డ్ అనుందా? యేసు వారిని ఐగుప్తులో ఉండి, మొత్తం బాక్స్ పెట్టిన మాత్రమే చదవకుండా మొత్తం చూస్తే, జీసస్ హూ సేవ్డ్ అ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుండి వారిని రక్షించినది యేసు అంటున్నాడు. ఎవరు? వంశీ కాదు, యూదా అన్న ఈ భక్తుడు. ఫైటింగ్ అంటూ చేయాల్సి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళండి. అయిపోలేదు ఇంకా. నెక్స్ట్ ఎవిడెన్స్ ప్లీజ్. ఇది చూడండి, ఎల్ఈబి వర్షన్, లెక్సమ్ ఇంగ్లీష్ బైబిల్. అందులో కూడా మీకు ఏముంది? అందులో కూడా ఏముంది మీకు? జీసస్ సేవ్డ్. అవ్వలేదు. వన్ మోర్ ఎవిడెన్స్. ఎన్ఈటి వర్షన్, న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఏముంది అక్కడ? జీసస్ సేవ్డ్ అనే ఉంది. కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసేసి ప్రభు అంటే తండ్రా యేసు ప్రభువా, తండ్రి అయిన దేవుడా యేసు ప్రభువా అన్న పంచాయతీ మన ఇద్దరి ముందు. మీది వాదన, మా వాదన, నా వాదన అనుకోండి కాసేపు. నా వాదనకు నేను రుజువులు తెచ్చుకొని చూపిస్తున్నాను. జీసస్ అనే కనబడుతోంది. అవ్వలేదు ఇంకా. వన్ మోర్. అది చూడండి, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ అప్డేటెడ్ ఎడిషన్, NRSVUE. Jesus saved a people out of the land of Egypt. ఒకటికి మించి ఎక్కువ వర్షన్స్లో మనకదే కనబడుతుంది. ఇంకొకటి చూపించు. WYC వర్షన్, అందులో కూడా జీసస్ సేవ్డ్ అనే ఉంది. ద మెసేజ్ అనే వర్షన్లో జీసస్ బదులుగా ద మాస్టర్ అని ఉంటుంది. ద మాస్టర్ సేవ్డ్ అని ఉంది. యూదా పత్రిక 5వ వచనంలో ఉన్న ప్రభువు నేను యేసు ప్రభు అని ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నా. దానికి నేను రుజువులు చూపించా. అది ఒకవేళ ఓకే అనుకుంటే సంఖ్యాకాండము 14లో ఉన్న యెహోవా ఎవరో చెప్పండి. వినపడట్లా? అస్సలు వినపడట్లా. మళ్ళీ పప్పులో కాలేశారు. యేసు ప్రభువా అలా అడగకూడదు.
నువ్వు ఇంగ్లీష్ చూపించావు, ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? సరే, యూదా గారు ఏమైనా ఇంగ్లీష్లో రాశాడా పత్రిక? యూదా గారు ఒరిజినల్గా ఇంగ్లీష్లో రాశాడా పత్రిక? ఆయన తెలుగులో రాయలేదు, ఇంగ్లీష్లో రాయలేదు. ఏ భాషలో రాశాడు? గ్రీకులో రాశాడు. సరదాగా దాన్ని కూడా చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, జూమ్ చేసి చూపించు. సరదాగా అలా అందరు చూస్తారు ముచ్చటగా. బాక్స్లో నవ్వు చూద్దాం. గ్రీకులో జీసస్, నెక్స్ట్ కిందికి వచ్చాయి. హ్యావింగ్ సేవ్డ్, ఇంకా కిందికి వచ్చాయి. రక్షించిన ఆయనే, హీ డెస్ట్రాయిడ్, ఆయనే వారిని నాశనము చేశాడని చెప్తున్నాడు. ఇది మీ ముందు నేను పెట్టిన మూల భాషలోని రుజువు, ఆధారం. ఇది కాదన్న వాళ్ళు మీ రుజువులు తీసుకొని వచ్చి నిలబడండి, ఇక్కడ మాట్లాడదాం. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. ఎంతమంది ఇప్పుడు యూదా పత్రిక 5వ వచనంలో ఉన్న ప్రభు యేసు ప్రభువే నమ్ముతున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అది యేసు ప్రభువే అన్న వాళ్ళు చేయొద్దండి. ఎత్తిన వాళ్ళకి రాత్రి భోజనం. నిజం, ఎత్తినోళ్ళే వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఉంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను మెసేజ్. మళ్ళీ మీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? మళ్ళీ చెప్పడమే. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొని వచ్చింది యెహోవా అన్న పేరుతో మన యేసు ప్రభు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత తన రెక్కలతో వారిని కాచి కాపాడుచు నడిపించినది యెహోవా అన్న పేరుతో మన యేసు ప్రభు. అరణ్య ప్రయాణములో ఎక్స్ట్రాలు చేసిన వారి తోకలు కట్ చేసింది యెహోవా అన్న పేరుతో మన యేసు ప్రభు. రక్షించినది ఆయనే, సణిగి నమ్మకపోయిన వారిని నాశనము చేసింది కూడా ఆయనే. దీన్ని ఏమంటారో చెప్పనా? క్రీస్తు పూర్వము, క్రీస్తు ప్రత్యక్షత. ముఖ్యాంశాలు మరోసారి. దీన్ని ఏమంటారో చెప్పనా? క్రీస్తు పూర్వము, క్రీస్తు ప్రత్యక్షత. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎలా? మచ్చుకు ఇలా. ఇది ఒకటే, చాలా ఉన్నాయి. నేను చెప్పను, వీళ్ళెవ్వరు చెప్పరు, వాళ్ళు చెప్తారు. ఎవరు? మనకంటే మేధావులు, మనకంటే జ్ఞానులు. మనం తప్పుడు బోధలు చేసేటోళ్ళంగా, మనం తప్పుడు యేసుప్రభుని దేవుడు అని చెప్పి మనం తప్పుడు బోధ చేస్తున్నాం. మరి యేసుప్రభు నిత్యుడు అని చెప్పి తప్పుడు బోధ చేస్తున్నాం. మాకు ఒకటే తెలుసు, వాళ్ళకు అన్నీ తెలుసు. ఆ అన్నీ తెలిసిన వాళ్ళు చెబితే వినాలనుంది. ఎవరు దుర్బోధకులో, ఈ విషయంలో ఎవరు సరైన బోధకులో తేలిపోతాయి లెక్కలన్నీ, తేలిపోతాయి లెక్కలన్నీ. వంశీ అనేవాడు చండాలుడు, స్తోత్రం. ఇంకా ఇజ్రాయెల్ గారు మంచోళ్ళు కాదు, దేవునికి స్తోత్రం. డేవిడ్ గారు మంచోళ్ళు కాదు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గొప్పోడు కాదు, ఉతుకుడే, తగ్గేదే లేదు. వాక్యాలతో, అమ్మో దండం, వాక్యాలతో
మొన్న హైదరాబాద్లో మీటింగ్ జరిగిన ఒకటే చెప్పాను, మీరు దేవుడు కాదని 1 కిలోమీటర్ ప్రయాణం చేయండి, 100 కిలోమీటర్ల స్పీడ్తో మేము రాకపోతే మమ్మల్ని అడగండి. 2022లో టేస్ట్కు మాత్రమే స్వీట్ షాప్కి వెళ్తే ఇస్తారు కదా, టేస్ట్ చేయని. 2022లో మేము మాట్లాడింది టేస్టే, ఈసారి పేస్టే. ఇంత బతికి ఆయన తక్కువ అని ఒకడు మాట్లాడుతుంటే చూస్తూ ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు. ఇంత బతికేది మేము నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు కాదని చెబుతుంటే నోరు మూసుకొని బతకడానికి కాదు. నువ్వు ఎంత మాట్లాడతావు మాట్లాడు, ఆయన దేవుడు కాదని, గొప్పోడు కాదని. స్టార్ట్ అయింది ఉద్యమం. ఇది క్రీస్తు దైవత్వ నిరూపణ ఉద్యమం. ఇది క్రీస్తు దైవత్వ నిరూపణ ఉద్యమం. నచ్చినోళ్ళందరూ మాతో చేతులు కలపండి, బతికితే ఆయన కోసం బతుకుదాం, పోతే ఆయన కోసం పోతాం. అంతకంటే ఇంకేం కావాలి మనకు? అంతకంటే ఏం కావాలి చెప్పండి? అంతకంటే ఏం కావాలి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మన ఇంట్లో అమ్మని ఎవరైనా అంటే సత్యంతవరకు మర్చిపోం. మా అమ్మని అంటావా, నా భార్యని అంటావా, మా అయ్యని అంటావా, కోర్టుకు లాగుతాం మనం. మా అమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడండి, నా భార్య క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడండి, మా నాన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడండి, వీళ్ళందరూ యేసుప్రభు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేద్దామని అడుగుతున్నా నేను. కోర్టు వద్దు, అందరము చైతన్య రథాన్ని ఎక్కుదాం. క్రీస్తు దైవత్వ చైతన్య రథం. ఈ సభా వేదిక మీద నుంచి అందరి పక్షాన్ని నేను అడుగుతుంది ఒకటి, ముందుగా సేవకులు ముందుకు రమ్మని కోరుచున్నాం. సంఘాలను నడిపే సేవకులు ముందుకు రండి. సేవకులు అందరు ఈ విషయంలో చెయ్యి కలిపితే విశ్వాసులు మన వెంట ఎందుకు రారో మనం చూడొచ్చు. ప్రతి స్థానిక సేవకుని వెంట విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసులను సేవకులందరూ కలిసి విద్యావంతులు చేయాలి. లేదా దారిని పోయే ప్రతి ఒక్కడు వస్తాడు, యేసుప్రభు మీద బురద జల్లిపోతుంటాడు. మనమంతా చేతగానోళ్ళం కనుకనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇక మీదట యేసు ప్రభు గురించి ఎవరైనా మాట్లాడాలంటే 1,000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తు సైన్యం ఒకటి ఉందని తెలుసుకొని వాళ్ళు ఊరుకుండరు. ఈ క్రీస్తు సైనికులు ఊరకుండరు. ఆయన దైవత్వాన్ని కానీ, ఆయన నిత్యత్వాన్ని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ, ఆయన ఔన్నత్యాన్ని కానీ తగ్గించి మాట్లాడితే ఈ సైన్యం ఊరుకోదు. 1కి 10 మాట్లాడుతుంది, 1కి 100 మాట్లాడుతుంది. మేమందరం ఆయన పాదాలకు దాసులం, ఆయన పాదాలకు సేవకులం. ఎంత గొప్ప ధన్యత ఆయన గురించి మాట్లాడడం మనకు దక్కడం. ఎంత భయంకరమైన దరిద్రం ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడం. ఈ 2 కరెక్టే. ఆయన గురించి గొప్పగా మాట్లాడడం ధన్యత, ఆయన తక్కువ చేసి మాట్లాడడం దరిద్రంలో మొదటి రకం. అది దరిద్రంలో మొదటి రకం. ఇక మీదట ఎవరైనా యేసు ప్రభు గురించి మన దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి వస్తే, ఏ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు? శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు గురించా? అడగండి ఫస్ట్ ఈ మాట. శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు? వద్దు. శరీరధారిగా రాకముందున్న ఆయన గురించి మాట్లాడి వింటాను. ఎవరైనా యేసు ప్రభును తక్కువ చేస్తూ మన దగ్గరకు వచ్చి మాట్లాడితే, ఎందుకు తక్కువ అంటున్నావు? శిష్యుల పాదాలు పట్టుకున్నందుక. అందుకే కదా నువ్వు తక్కువ అంటుంది. పిలాతు అనేవాడి ముందు మౌనంగా నిలబడినందుకు నీకు తక్కువ కనపడుతున్నాడుగా.
పశువుల పాకలో కనపడినందుకే కదా నీకు ఆయన తక్కువ కనపడుతున్నాడు. 10 మంది 10 మాటలు అంటుంటే అనిపించుకున్నందుకే కదా నీకు ఆయన తక్కువ కనపడుతున్నాడు. అందుకే నరావతారిగా వచ్చిన యేసు ప్రభు గురించి కాదు, శరీరధారిగా రాకముందున్న ఆయన గురించి మాట్లాడు. అక్కడే ఆపేయండి, ఎవరు వచ్చినా కూడా అక్కడే ఆపేయండి. ఎందుకు ఆపాలి? మీకా గారు అన్నారు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. అది అర్థమైతే ఇదంతా తెగిపోతుంది. అది అర్థమైతే మిగిలినదంతా అర్థమైపోతుంది. ఇందాక నేను ఫస్ట్ ఒక ప్రశ్న అడిగాను అందరినీ. పాత నిబంధనలో యేసు ప్రభు గురించి ఉన్న సందర్భాలు, వచనాలు చెప్పమంటే యెషయా 7:14 చెప్పారు, యెషయా 9:6 చెప్పారు, జకర్యా 9:9 చెప్పారే కానీ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రెండో మాట మనకు గుర్తుకు రాలేదు. మనకు మీకా గ్రంథం 5:2 మాట్లాడుకున్న మొదటిదే గుర్తొస్తుంది. ఇశ్రాయేలీయులను ఏలువాడు నీలో నుండి వచ్చిన బెత్లెహేమ్ ఎఫ్రాతా అనేదే తెలుసు మనకు. కానీ తర్వాత ఉన్న దాన్ని మనం పక్కన పెట్టినందుకే సమస్యలు ఇంతవరకు వచ్చాయి. ఇక మీదట ఇంతవరకు మనం పక్కన పెట్టిన దాన్ని నెత్తిన పెట్టుకొని తిరగాలి. ఇక ప్రతి స్థానిక సంఘములో యేసు ప్రభు గురించి చెప్పాల్సిన మొదటి పాఠాలు, మళ్ళీ ప్రతి స్థానిక సంఘంలో, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ మహారాష్ట్ర, నాట్ ఇన్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంఘాలలో మొట్టమొదటి యేసుప్రభు గురించి చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది నరావతారిగా, ఇన్కార్నేషన్ అంటాం ఇంగ్లీష్లో, శరీరధారిగా రాకముందు ఆయన ఎవరో విశ్వాసులకు మనము చెప్పడం ప్రారంభమైన తరువాతనే మిగిలినంతా చెప్పాలి. యేసు ప్రభు అనగానే ప్రపంచానికి సిలువలో ఆయన చనిపోవడమే ఇమేజ్ గుర్తొస్తుంది. డిసెంబర్లో అయితే పశువుల పాక గుర్తొస్తుంది. క్రీస్తు పూర్వము క్రీస్తెవరో తెలియాలి. అక్కడ నుంచే పాఠాలు మొదలవ్వాలి. అప్పుడే ఆయన ఎవరో అందరికీ అర్థమవుతాడు. మన బోధన విధానాన్ని మారుద్దాం. మన బోధన విధానాలలో మార్పులు తీసుకొని వద్దాం. ఈ సెమినార్ అయిన తర్వాత మన ఇండ్లకెళ్ళి మన కుటుంబాలలో ఉన్న చంటి పిల్లల్ని అడగండి, యేసయ్య అంటే ఎవరమ్మా అని అడగండి. శరీరధారిగా వచ్చిన తర్వాత ఉన్న సందర్భాలే మనకు చెబుతారు మన పిల్లలు. కానీ క్రీస్తు పూర్వం ఆయన ఎవరో వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి ఎవ్వరూ చెప్పట్లేదు. సండే స్కూల్ టీచర్లు చెప్పట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లేదు, సంఘాలలో దీనిపై అంత ఫోకస్ కూడా ఎవరు పెట్టట్లేదు. ఆ ఫోకస్ పెట్టడం ప్రారంభమైనప్పటి నుంచే మన స్థానిక సంఘాలు ఆయనను కూర్చిన జ్ఞానమందు అభివృద్ధి సాధించడం ప్రారంభమవుతుంది. ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకుంటే బాగుంటుందా? మధ్యలో ఎం నుంచి ఎన్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందా? ఏ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ మీద ఒకటి చూపిస్తారు చూడండి, మీకు చదవండి అందరు. అది యేసు ప్రభు గురించి ఎప్పుడు ఆలోచించాల్సి వచ్చినా ఈ 3 ప్రశ్నలు వేయాలి. నంబర్ 1, ఆయన ప్రీ ఇన్కార్నేషన్ స్టేట్, నరావతారముకు ముందు ఆయన స్థితి. నంబర్ 2, ఇన్కార్నేషన్, నరావతారం అంటే శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన స్థితి. తర్వాత పోస్ట్ ఇన్కార్నేషన్, నరావతారముకు తర్వాత ఆయన స్థితి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత. ఆయనను అలా పఠించడం మొదలు పెడితేనే ఆయన కరెక్ట్గా మనకు అర్థమవుతాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ రెఫరెన్సులు తీసుకోవడమే అలవాటై ఆ రెఫరెన్సులకు మాత్రమే కట్టుబడి మాట్లాడితే ఆయన మనకు సరిగా అర్థం కాడు. విభజించాలి. ఆయన చరిత్రను విభజిద్దాం. శరీరధారిగా రాకముందు ఎవరు, అక్కడి నుంచి పాఠాలు మొదలవ్వాలి. అది అర్థమైతే మిగిలినంతా టప్ప అర్థమైపోతుంది. ఎంతమందికి ఫార్మాట్ నచ్చిందో చేయొద్దండి.
బాగుందా ఈ ఫార్మాట్? ఈ ఫార్మాట్లోనే ఆయన ఆలోచిద్దాం. ఈ ఫార్మాట్లోనే ఆలోచిద్దాం. ఈ సెమినార్లో ఈరోజు రేపు ఉన్న సమయాన్ని బట్టి కొంత మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మీదట మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివేటప్పుడు ఒక ప్రశ్న వేయాలి మీ నోట్బుక్లో. క్రీస్తు పూర్వము క్రీస్తు ఎవరు? స్టార్ట్ చేయండి. ఇక క్రీస్తు పూర్వము క్రీస్తు ఎవరు? మీరు రీసెర్చ్ చేయండి, మీరు అన్వేషించండి, మనసు పెట్టి చేయండి. మాలాంటి వాళ్ళు ఈ విషయాలు ప్రస్తావించినప్పుడు, మాట్లాడినప్పుడు, వివరించినప్పుడు, బోధించినప్పుడు వాటిని క్లూజ్గా తీసుకోండి. దానిపై ఇంకా మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి. మేము మాట్లాడేటప్పుడు మాకున్న చిన్న సమయాన్ని బట్టి కొంత 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 మాట్లాడుకుంటూ వస్తుంటాం. దాన్ని మీరు బేస్గా తీసుకోవాలి, దానిపై మీరు వర్క్ చేయాలి. అలా ఆలోచిస్తే చివరికి ఏమనిపిస్తుందో చెప్పనా? ఆయన ఎంత గొప్పోడో చెప్పడం తర్వాత సంగతి, ఆయన పేరెత్తడానికి కూడా వెన్నులో వణుకు పుడుతుంది మనకు. ఈ గ్యారెంటీ నేను ముందే ఇస్తున్నా. ఆయన గొప్పతనం గురించి చెప్పడం తర్వాత ఆయన పేరెత్తడానికి వెన్నులో వణుకు పుడుతుంది. అది ఆయన అత్యున్నత స్థాయి, అది ఆయన హైయెస్ట్ ర్యాంక్, అది ఆయన హైయెస్ట్ ర్యాంక్. దీని కొనసాగింపు రేపు ఉదయం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థించే ముందుగా ఒక్కసారి అందరూ లేచి నిలబడతాం. షల్ వి? నేను ప్రార్థించే ముందుగా అందరూ ఒక్కసారి ఎక్కడున్నవారు అక్కడ తలలు దించి కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ తలలు దించి కళ్ళు మూసుకుందాం. విన్న మాటలన్నిటినీ ఒక్కసారి నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం విన్నాం ఇంతసేపు? అసలు మనం ఆయన గురించి అనుకున్నదేంటి? ఆయన గురించి ఉన్నదేంటి? ఏంటో యేసు ప్రభు ఎవరు అంటే శరీరధారిగా వచ్చిన తర్వాత ఉన్న స్థితే మనకు గుర్తొస్తుంది. అంతకుముందు ఆయన స్థితి ఏంటో, అంతకుముందు ఆయన ఎవరో, మనం ఆలోచించలేదు. ఆలోచిస్తుంటే ఆనందం వేస్తుంది. ఆలోచిస్తుంటే అయ్యో ఇంతకాలం నేను తెలుసుకోకుండా ఆయన ఎంత తక్కువగా చూశాను నా మనసుతో అని కూడా బాధేస్తుంది. క్షమించమని అడుగుదాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండకండి దయచేసి. ఇంతకాలం మనము చేసిన తప్పు, ఇంతకాలం మనం ఆలోచించిన విధానం తండ్రి నిజమేనయ్యా. అసలు ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు అన్నటువంటి పదాన్ని నేను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను. క్రీస్తు పూర్వము క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. క్రీస్తు పూర్వం ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా నేను ఆలోచనలు చేయలేదు. ఈ రోజు నుండి చేయడానికి నన్ను పురికొల్పు తండ్రి. నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి, నడిపింపు దయచేయి తండ్రి అని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ పరిశుద్ధ గ్రంథములో దైవత్వానికి సంబంధించిన ప్రత్యక్షత ఎలా ఉన్నదో ఆలోచించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను.
ఇంతవరకు మాకు తెలిసింది జ్ఞానం, ఇంతవరకు మాకు తెలిసిందే వేదం, ఇంత మించి ఆయన గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు అనేటువంటి ఆలోచనల్లో ఉండకుండా మరింతగా ఆయన గురించి తెలుసుకున్నటకు, మరింతగా మీ గురించి తెలుసుకున్నటకు, మరింతగా దైవత్వ స్వరూపమును గురించి నేర్చుకున్నటకు మీరు ఇస్తున్న నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అహమన్నది అడ్డొచ్చి వాస్తవాలను ఆలోచించడానికి ఎవరైనా ముందుకు రాలేని పరిస్థితి ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, అడుగుడి మీకు ఇయ్యబడును అని వాక్యం సెలవిస్తుంది. అడుగుచున్నాము నాయన. మీ గూర్చిన జ్ఞానమందు మేము అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాం. పురాతన కాలము వదులుకొని శాశ్వత కాలము క్రీస్తు ప్రత్యక్షతలేమిటో నాయన అందరూ కూడా ఆలోచించడానికి, తెలుసుకోవడానికి, మనసులో ముద్రించుకొని ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నటకు అందరిని కూడా సిద్ధపరచమని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే ఈ విషయంలో నాయన కదిలి రాగలుగుచున్నారో వారందరి ఆసక్తిని ఆశీర్వదించమని, ఈ 2023వ సంవత్సరంలో మరింత గొప్పగా ఆయనను గూర్చిన ప్రకటనలు మేము చేయుటకు బలాన్ని, శక్తిని మాకు పూర్ణముగా అనుగ్రహించమని, ఇంత చక్కగా ఈ యొక్క సభలు జరుగుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. రేపటి పగటి వేళ మరెన్నో సంగతులు మేము నేర్చుకున్నటకు ఆయుష్ను, ఆరోగ్యమును, అవకాశమును మాకు అనుగ్రహించమని, ఈ సభల కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరి తండ్రి వారి యొక్క అలసటను తీసివేయమని, శక్తిని ప్రసాదించమని వేడుకొనొచ్చు. మమ్మును మేము తగ్గించుకొనొచ్చు. అత్యున్నతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీ పరిశుద్ధ పాదముల యొద్ద పెట్టి భయముతో, భక్తితో, వణుకుతో సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.